बच्चे, आजकल लोग सुविधा संपन्न जीवन जीते हुए भी छोटे छोटे पशुओं व सुंदर पक्षियों को पालतू बनाकर अपने घर की शोभा बढ़ाते हैं ना। అర్థమైందా? ఈ కహానీకి ఈ శీర్షికండి చిడియాకి బచ్చి అంటే పక్షి యొక్క పిల్లలు. దీనిలో ఏం చెప్పాలనుకున్నారంటే कवि जयेंद्र कुमार जी ने जो बताना चाहती है चिड़िया के द्वारा हर एक पक्षी और छोटे बच्चे भी हमारे माँ के पास रहना अच्छी रहती है. ఎవరైనా సరే చిన్నపిల్లలైనా పక్షులైనా ఇక తల్లి ఒడిలోనే పెరగాలని తల్లి దగ్గరే ఉండాలని కోరుకుంటారనమాట. इस कहानी के द्वारा जो कवि ने बताना चाहती है कि जो पक्षी के द्वारा मनोवैज्ञानिक चित्रण किए है. इसमें माधव दास एक बड़ा व्यापारी है. माधव दास బాగా గొప్ప వ్యాపారి. उसके पास ऊपर धन दौलत है. ఆయన దగ్గర धनमु संपदा में संगम से बनी हुई कोठी, उसके सामने सुहावना बगीचा, फूल पौधे, रकबियों से हौजों में लगे फव्वारे सब आकर्षित करने वाले हैं. वह कला का प्रेमी है. किसी प्रकार की कोई बुरी लत से नहीं है. इतना सब कुछ होने पर भी उसके जीवन में कालीपन है क्योंकि वह अकेला रहता है. మాధవ్ దాసు చాలా గొప్ప వ్యాపారి. అతని దగ్గర ఎంతో డబ్బు ఉంది, సంపద ఉంది. ఇంటి ముందు ఆయన పాలరాతితో చేసినటువంటి అందమైన బిల్డింగుకు ముందు పార్కు, సో అందమైన దాని పూల తోట, పక్షులు, చెట్లు, అందంగా ఫవర్ అంటే వాటర్ ఫౌంటైన్స్ కూడా అనమాట. అంటే ఇంటి ముందు ఒక పెద్ద గార్డెన్ పెంచుతూ అందంగా ఆయన ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన కళలను ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. దానికి తగ్గట్టుగానే ఆయన ఇంటి ముందు వాతావరణం కూడా ఎంతో అందంగా తీర్చిదిద్దారనమాట. కిసి ప్రకారకి కోయి బురి లత్ నహీ. ఎలాంటి అతని జీవితంలో చెడ్డ అనేది లేదు. కానీ ఆయన జీవితంలో ఇప్పుడు ఏంటి, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక చింత, అతను ఒంటరిగా బతుకుతున్నాడు అనమాట. మాధవ్ దాస్కి కహానీ హై యహ్. ఇస్మే एक दिन शाम के समय गुलाब के पौधे की टहनी पर सहसा एक चिड़िया आकर बैठ जाती है. ఒక రోజు సాయంత్రం పూట గులాబీ తోటలో చెట్ల మీద ఆ కొమ్మల మీద ఒక అందమైన పక్షి వచ్చి వాలిందనమాట, కూర్చొనింది. चिड़िया बहुत सुंदर पक्षी है. वह इधर उधर फुदक रही थी. नन्ही सी चोंच से प्यारी प्यारी आवाज़ निकाल रही थी. माधव दास को वह चिड़िया बहुत प्यारी लगी. वे उसे कहने लगी, चिड़िया, ये बगीचा मैंने तुम्हारे लिए बनवाया है. तुम बैठ के यहाँ आया करो. ఆ పక్షి ఎంతో అందంగా ఉందన్నమాట. ఇద్దరు ఉదర్ అటు ఇటు ఎగురుతూ తన ముక్కుతో అందంగా తీయగా పాట పాడుతూ ఎగురుతూ ఉంది. మాధవదాస్కి ఆ పక్షిని చూడగానే ఎంతో ప్రేమ అనిపిస్తుంది. ఆ పక్షితో అంటాడు, ఓ పక్షి, నువ్వు ఈ నా అందమైన తోటకు వచ్చావు కదా, ఇది నీకోసమే ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడికి వచ్చావు కదా ఆనందంగా. చిడియా భయభీत होती है यह सुनकर. चिड़िया बोली, मैं थक कर यहाँ बैठ गई थी, मैं अभी भी चल जाऊँगी, मुझे माफ़ कर देना. चिड़िया భయంతో అంటుందేమని, నేను అలిసిపోయి వచ్చి ఈ గార్డెన్లో కూర్చున్నాను, ఈ తోటలో, నేను మళ్ళీ వెళ్ళిపోతాను, నన్ను క్షమించు, నేను ఇక్కడ ఉండలేను అంటుందన్నమాట. माधव दास का मन चाहता है कि चिड़िया उसके पास रह जाए, उसके सूने महल में चहचहाट कर. మాధవ్ దాస్ మనసులో ఆ పక్షి తన తోటలోనే ఉండాలని, తన తోటలోనే ఆనందంగా ఎగరాలని కోరుకుంది. वह कहता है कि देखो कैसी सुंदर बहार है, पानी खेल रहा है, गुलाब के फूल खिले हैं, महल में भी एक एक चीज़ है, मैं तुम्हारे सोने का एक सुंदर गन बनवा दूंगा. ఇంకా ఏమన్నాడు అతను, ఆ పక్షిని ప్రలోభ పెట్టడానికి, చూసావా ఇక్కడ అందమైన గులాబీలు ఉన్నాయి నీకోసం, నీళ్ళ ప్రవాహాలు ఉన్నాయి, మళ్ళీ నీకోసం కావలసిన పదార్థాలన్నీ మా మహల్లో ఉన్నాయి, నీకోసం బంగారు పంజరాన్ని తయారు చేస్తాను, మోతియోంకి జాలర్ బీ ఉస్నే లట్కాంగా, దానికి ముత్యాల హారాలు కూడా వేస్తాను అన్నాడు. तुम यहाँ खुश रहेगी, मेरे पास बहुत धन दौलत है, నా దగ్గర ఎంతో సంపద ఉంది, నీకు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది, ఇక్కడే ఉండు అని పక్షితో అంటాడు.
तुम्हारा पिंजरा ऐसा होगा जैसी पूरी दुनिया में ना हो। पानी पीने की कटोरी भी सोने की होगी। मेरे पास बहुत కోటియా है అబ్బా, నీకోసం మంచి బంగారు పంజరం చేయిస్తాను. నువ్వు నీళ్లు తాగాలన్నా సరే బంగారు పాత్రలో పెడతాను. బగీచే హై వే దాస్ దాసియా తుమ్ బహుత్ ప్రసన్న రగి. ఈ తోటని తోటమాలందరూ కూడా ఆనందంగా నేను చూస్తారు, ఆనందంగా ఉంచుతారు అన్నమాట. सांझ होने पर चिड़िया माँ के पास వాపస్ జానా చాతి హై. ఇలా సాయంత్రం వరకు గడిచిపోతుంది. చిడియా తన ఇంటికి వెళ్ళిపోవాలని అనుకుంటుందన్నమాట. వా उसके चहचहाहट को वे साफ साफ कहती है, मैं बैठकर तनिक आराम के लिए है डाली पर रुक गई है. अब भूल कर भी ऐसी गालती नहीं, तुम्हारी बात मेरी समझ में नहीं आती. పక్షి అంటుందన్నమాట, నీ మాటలేంటో నాకు అర్థం కావట్లేదు. ఏదో కాసేపు అలిసిపోయి నీ యొక్క తోటలో విశ్రాంతి తీసుకోవాలని ఇక్కడికి వచ్చి వాలాను. నేను వెళ్ళిపోతున్నాను, సాయంత్రం అయింది కదా, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంది. మేరీ మాకే గోన్సలేకే బాహర్ బహుత్ తేరీ సునహరీ ధూప్ బిఖరీ దేతీ హై. మా అమ్మ దగ్గర నాకు ఎంతో అందమైన అక్కడ మాకు గూడు ఉంది. అక్కడ ఆ గూడులో అమ్మ నా కోసం అన్నీ తెచ్చి ఉంచుతుంది. అక్కడ నేను ఆనందంగా జీవిస్తాను వెళ్ళిపోయి అంటుందన్నమాట. उसने वह मेरे माँ उसके दाने माँ मिलती है और क्या चाहिए. అమ్మ నా కోసం తినటానికి గింజలు అన్నీ తెచ్చి ఉంచుతుంది. तुम मुझे कुछ और मत जाओ, अपनी माँ की है. माधवदास चिड़िया को कहता है कि तुम मुझे नहीं जानती. जवाब देते, मेरी माँ को जानती हूँ, भाई को जानती हूँ, सूरज को उसकी धूप को जानती है, घास पानी और फूलों की जानती हूँ. मेहमान तुम कौन हो, मैं कुछ नहीं जानती. నాకు అక్కడ ఉన్న చెట్లు పక్షులు సూర్యుడు ఈ ప్రకృతి అంతా నాకు తెలుసు, కానీ నువ్వెవరో నాకు తెలియదు అని మాధవదాస్తో పక్షి అంటుందన్నమాట. మాధవదాస్ किसी भी तरह चिड़िया को अपने पास रखने चाहता है. वह बार बार कहती है कि मुझे देर हो रही है, मुझे जाना है. పక్షిని అక్కడ తన దగ్గరే ఉంచుకోవాలని మాధవదాస్ అనుకుంటూ ఉంటాడు. పక్షి ఏమో ఇప్పటికే నాకు ఆలస్యం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అంటుంది. माधवदास उस बातों में उलझ जाता है और उसने कहता है कि तुम मुझे प्रसन्न है, अपने पास फूलों को देख लो कितने सुंदर है. माँ के पास क्या है, మేమ దగ్గర ఏముంది, ఇక్కడ అందమైన తోట ఉంది, నిన్ను నేను చక్కగా చూసుకుంటాను. कुछ भी नहीं है, कुछ सोने के मटकर तेरे मूल्य को चमका दूंगा. लेकिन चिड़िया जाने को जिद्दा करती है. కానీ ఇన్ని చెప్పినప్పటికీ కూడా చిడియా తన ఇంటికే వెళ్ళిపోవాలని కోరుకుంటుందన్నమాట. अचानक माधवदास एक बटन दबाता है जिसमें दूर कोठी से अंदर आवाज़ हुई. ఇంతలో ఒక బటన్ నొక్కుతాడు మాధవదాస్. లోపల నుంచి సౌండ్ వస్తుంది. జట్మేక్ నౌకర్ భగాకర్ బాగా హై. ఒక నౌకర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. మాధవదాస్ని ఉస్ నౌకర్ కో ఇషారా కర్ దియా. అతనికి సంకేతాన్ని ఇస్తాడు. వహ్ చిడియా కో పకడ్కో యత్న కర్నే లగే. మాధవదాస్ నే చిడియా కే బాతే ముల్జానే రఖతే హై. మాధవదాస్ ఆ పక్షి యొక్క మాటలు పట్టించుకోవట్లేదు. ఈర్ష్యతో తన పక్షి తన దగ్గరే ఉండాలని కోరుకుంటాడు. వహ్ కహతా రహా తుమ్ కితనే భాయి బహన్ హో, అభి ఉజాలా హై, ముస్సే డరో మత్ లేకిన్ చిడియా తో కేవల్ జానేకి రట్ జాయి. ఎన్ని చెప్పినప్పటికీ కూడా చిడియా వెళ్ళిపోవాలని అనుకుంటుందన్నమాట. అచానక్ చిడియాకి ఐసా ప్రతీత్ హువా కి एक कठोर स्पर्श उसकी देह को छू गई है. వా చీక్ మార్క చేచాయి. ఇంతలో నౌకరు గట్టిగా దాన్ని పట్టుకోవటం చూసి అది బాగా బాధతో పైకి ఎగిరిపోతుంది అనమాట. వా నిరంతరం ఇక సాన్స్మే ఉడితీ రహి. ఒక్కసారిగా గాలి పీల్చుకొని అతని చేతిలో నుంచి ఎగిరేస్తుంది. ఉస్నే మాకి గోద్మే జాకర్ హీ దమ్లిగా వెళ్ళి తన తల్లి ఒడిలో పడుకొని రెస్ట్ తీసుకోవాలనుకుంటే విశ్రాంతి. వా మాకి ఛాతీమే చిక్కరై వెళ్ళిపోయి ఆనందంతో ఇప్పటి వరకు కూడా ఆ పక్షిని ఎక్కడ పట్టుకుంటారో వాళ్ళ భయంతో ఉన్నదంతా కూడా తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయి మర్చిపోయి ఆమె గుండెలకు హత్తుకొని అలా ఉండిపోతుంది. జైసే ఆ పలకి నాకోలేకి కళ్ళు కూడా తెరవకుండా భయంతో ఉండిపోతుంది. క్యోంకి వహ చిడియాకి బచ్చి బహుత్ డర్ గయి హై. ఆ పక్షి యొక్క పిల్లకి ఎంతో భయం వేస్తుంది అనమాట. ఎందుకని మాధవదాస్ ఎక్కడ పట్టుకొని బంధిస్తాడో నౌకర్ చేత అని అనుకుంటుంది కదా. మళ్ళీ తన తల్లి ఒడిలోకి వెళ్ళాక ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. इस कहानी के द्वारा जो कवि बताना चाहते हैं कि हमेशा बच्चे हमारे माँ के पास रहना अच्छी लगती है और प्यार से रहना इस कहानी से सीख सकते हैं.
ఈ కహానీ ద్వారా మనకి జైనేంద్ర కుమార్ గారు చెప్పాలనుకున్నది అదే అనమాట. పక్షులైనా ఎవరైనా తల్లి దగ్గరే హాయిగా పెరగగలుగుతారు, ఎవరికి బందీలుగా ఉండకూడదని ఈ కథ మనకి నేర్పిస్తుందన్నమాట.